మొదటి ప్రశ్న, సేవ అంటే ఏమిటి? బేసిక్స్ దగ్గర నుంచి వద్దాం. సేవ అంటే ఏమిటి? రమేష్ గారు. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకి నా ప్రణామాలండి. అలాగే కైలాసపురి ట్రస్టీ వారికి మరి సేవ కాన్సెప్ట్ మరి మన దాంట్లో అద్భుతమైంది. ఆ సేవ బాధ్యతని జాతీయ బాధ్యత తీసుకున్నారు డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారికి, ఆయన కూడా మరి నా ప్రణామాలు. అందరికీ నమస్తే అండి. సేవ గురించి మరి పత్రి సారు ఇదే స్టేజ్ మీద ఎన్నోసార్లు చెప్పున్నారు. సేవ అనేది ఏంటంటే ఇతరులకు చేసేదండి. ఏది ఆశించకుండా, ఏమీ తీసుకోకుండా, డబ్బులు కానీ ఇంకేం కానీ ఏమీ తీసుకోకుండా ఏదైతే ఇతరులకు చేస్తామో అది సేవ అండి. అంటే ధర్మం వేరు, సేవ వేరు. మన కుటుంబానికి చేస్తాం, లేకపోతే మన తల్లిదండ్రులు చేస్తాం, ఇది సేవ కాదండి. ఇతరులకు అనమాట, మన పొరుగింటి వారికి, సమాజంలో ఉన్న వారికి, ఇతరుల కోసం మనము ఏది ఆశించకుండా ఏదైతే చేస్తుంటామో దాన్ని సేవ అంటారు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళు గవర్నమెంట్ సేవ చేస్తుంటారు, అది కాదండి. వాళ్ళు ఏమి తీసుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే దాన్ని సేవ అనొచ్చు అనమాట. అలాగనే ఏ సంస్థలో అయినా సరే పనిచేస్తున్నారంటే వాళ్ళు సేవ చేస్తుంటారు అనమాట. ఆ సంస్థలో పనిచేస్తున్నా కానీ ఏమీ తీసుకోకుండా, ఏది ఆశించకుండా ఇతరుల ఉన్నత కోసం మనం ఏవైతే చేస్తుంటామో, ఇతరుల ఉన్నత కోసం మనం పాటుపడుతుంటామో దాన్ని సేవ అంటారు సార్. థ్యాంక్ యూ. ఉమామేష్ గారు. సో మన అదృష్టం ఏంటంటే ఒకరు చెప్పిన తర్వాత ఇంకొకరు చెప్పడానికి ఏమి ఉండదు. మొత్తం ఎవరిని అడిగినా మొత్తం చెప్పేస్తారు, ఇంక చెప్పడానికి ఏముంటుంది. ఎస్, బట్ నా వంతు కర్తవ్యంగా నేను వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తాను. నా ఉద్దేశంలో సేవ అనేది లేనే లేదు. సేవ అన్న పదమే రాంగు. ఇప్పుడు నా చెయ్యి ఇది ఉంది, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్కు ఏదో అవసరమే చేస్తుంటుంది, అది సేవ ఎలా అవుతుంది? కానీ మనం అర్థం చేసుకోవడానికి సేవ అనే పదం వాడతాం అంతే. ఇక్కడ నేను వేరు మీరు వేరు కాదు. నేను వేరు మీరు వేరు కాదనుకున్నప్పుడు నా యొక్క ఇంకొక భాగానికి తగిన వసతి కల్పించడమో, ఆర్ తగిన ఏదో అందించడమో, భోజనం అందించడమో, వాటర్ అందించడమో, ఏదో భౌతికంగా మనం చేసుకుంటున్న పనినే సేవ అనే పదంగా వాడుకుంటున్నాం. ఈ సేవ అని మళ్ళీ అనుకుంటుంటే నేను ఇంకొకరికి చేస్తున్నాను అంటే నేను ఇంకొకరికి చేస్తున్నా. ఇంకొకరు ఎవరు? ఆ ఇంకొకరు పదం ఉన్నప్పుడు ఆ సేవ అనేది ఈగో అయిపోతుంది. కాబట్టి ఈ సేవ అన్న దానికంటే పంచుకోవడం. నా దగ్గర సమయం ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు పంచుకుంటా, కానీ సమయం ఉంది, నా శరీరంలో కొంత బలం ఉంది. ఆ శారీరక బలాన్ని, నాకున్న సమయాన్ని ఉపయోగించి ఇతరుల ఆత్మ పురోగతికి, సార్ ఆల్రెడీ చెప్పారు, ఇతరులు లేరు కానీ మనలోని ఇంకొక భాగమైన ఇతరులు, మన ఆత్మ వేరు వారి ఆత్మ వేరు కాదు, రెండు ఒకటే అయిన వారి కోసం మనము ఒక కుడి చెయ్యి ఎడమ చేతికి ఎలా చేస్తుందో ఈ కాళ్ళు నడుస్తూ ఉంటాయి. నేనెందుకు నడవాలి, నేను సేవ చేస్తున్నాను అనుకోదు, ఇది ఒక భాగమే. ఆ ఒక భాగంగా భావించి చేసినప్పుడు ఆ సేవ అన్నది మహా అద్భుతంగా, ఒక మహా జ్ఞాన ప్రయోగంగా, జ్ఞాన ప్రాక్టీస్గా అయిపోతుంది. అది సార్ నా యొక్క ఉద్దేశం ప్రకారం సేవ. సంగీత్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. ధ్యానం చేసే వాళ్ళందరూ విష్ణుమూర్తితో సమానమైతే సేవ చేసే వాళ్ళందరూ లక్ష్మీపుత్రులని నేను భావిస్తున్నాను. అది ఎలారా అంటే ఒక చిన్న 2 minutes సార్. మనకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పేరునుంటారు అందరికీ ఇక్కడ. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటే లలిత సహస్రనామాలు అలాంటి కార్యక్రమాలు చేస్తుండేటప్పుడు అప్పుడున్నటువంటి టీటీడీలో పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే కంచి స్వామిల వారు ఉన్నారు. కంచి స్వామి వారు పివిఆర్కే ప్రసాద్ గారికి చెప్పారంట, పలానా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, సేవాదృప్తురాలు, స్వామివారి పైన పాటలు పాడుతుంది, లలిత సహస్రనామాలు పాడుతుంది, ఆమె కొలువులో ఏదన్నా ఒక అవకాశం కల్పించండి అనేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి చెప్తే హుటాహుటిన అప్పుడున్నటువంటి ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ పలానా వెంకటేశ్వర స్వామి కొలువులో నువ్వు వచ్చి పాటలు పాడాలి, స్వామివారికి పాట పాడాలంటే ఖచ్చితంగా అనేసి ఆమె పాటలు పాడడం జరుగుతుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆ పాడిన తక్షణమే పివిఆర్కే ప్రసాద్ గారు ఒక ఖాళీ చెక్ తీసుకొని వచ్చి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇస్తారు. ఇచ్చి
స్వామివారికి సేవతో కూడినటువంటి పాటలు పాడావు. ఆ పాటలకు అనుగుణంగా ఈ ఖాళీ చెక్కిస్తున్నాను, మీకు ఎంత కావాలో అంత రాసుకోండి అంటే, స్వామివారికి పాటలు పాడేదానికి, స్వామివారికి సేవ చేసేదానికి కూడా నేను డబ్బులు తీసుకోవాలనా? నేను తీసుకోను, నేను సేవ చేస్తానని చెప్పిన వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమె వద్దురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, లక్ష్మీపుత్రులు అని ఎందుకు అంటున్నారంటే, సేవ చేసేవాళ్ళని, వాళ్ళు ఎప్పుడు ఆ మహాతల్లి ఎప్పుడు స్వామివారి పాదాల దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తూ ఉంటుంటావో నేను ఇలా ఇస్తూ ఉంటున్నాను చెప్తూ ఉంటుంది లక్ష్మీదేవి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ఎప్పుడు ఎన్లైట్మెంట్ మాస్టర్గా ఉంటావు అనేసి విష్ణుమూర్తి చెప్తున్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లక్ష్మి మేడం. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, సేవ అది మన దగ్గర ఏదైతే ఉందో ఇతరుల దగ్గర అది అవసరమైతే, ఇతరులకి అవసరమైతే మన దగ్గర ఉన్నది వాళ్ళకి షేర్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర ₹1 ఉంది, పక్క వాళ్ళకి అది అవసరం, షేర్ అవుతుంది. రూపాయి నాది కాదు, నా దగ్గర ఎల్లకాలము ఉండదు, ఈ సమయానికి వాళ్ళకి అది అవసరం, అటు వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకో చోటకి అలా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఏది మనది కాదు. అంటే మన దగ్గర ఉన్నది ఇతరులకు అవసరమైన సమయంలో చేసేది సేవ. మన దగ్గర సమయం ఉంది, లేదా మన దగ్గర ధనం ఉంది, లేదా మన దగ్గర వాక్ ఉంది, అది వాళ్ళకి అవసరమైనట్టుగా దాన్ని మలుచుకోగలిగితే అది సేవ అనేది నా భావన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అనిత గారు. విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. బ్రహ్మర్షి పత్రిజీకి కూడా నా హృదయాభినందనాలు. సేవ అంటే నాకు అర్థమైంది బాధ్యత. మన పనులన్నీ ఎలా బాధ్యతగా నిర్వర్తిస్తామో మన దగ్గరికి వచ్చిన సేవని అంతకంటే ఎక్కువగా బాధ్యతగా నిర్వర్తించాలి అన్నది నాకు ఇన్నేళ్ల అనుభవంలో అర్థమైంది సార్. సేవ అంటే బాధ్యత. ఏమీ ఆశించకుండా ఇతరుల కోసం చేయడమే సేవ. ఇది ప్రైమరీ కంక్లూజన్. అంతేనా మేడం? ఏమీ ఆశించాం, పని చేస్తాం, సేవ చేస్తాం. ఆశించి చేస్తే అది వ్యాపారమో ఉద్యోగమో అవుతుంది. ఏమీ ఆశించకుండా నా సమయాన్ని, నా తన్ మన్ ధన్, నేను ఏమీ ఆశించకుండా ఎప్పుడైతే ఇతరుల కోసం పెడతానో అది సేవ అవుతుంది. దట్ ఈస్ ద డెఫినేషన్.